మనలో ఉండే అంతర్గత బలమంటే అసలు ఏమిటి? మరి దాన్ని ఎలా కనుక్కోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ కథ ఏంటో చూసేద్దాం. కథ ఇలా మొదలవుతుంది. ఒకసారి ఊహించుకోండి, అంతా పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఒక అడవి. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మేశాయి. చెట్లను వేళ్లతో సహా పెకిలించేంత గట్టిగా గాలి వీయడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఒక పెద్ద తుఫాను ఆ అడవిని చుట్టుముట్టేసింది. ఆ తుఫాను సృష్టించిన బీభత్సం మామూలుగా లేదు. పెద్ద పెద్ద చెట్లు కూడా గాలికి ఊగిపోతున్నాయి. చిన్న చిన్న మొక్కలన్నీ నేలకొరిగాయి. ఇక అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎక్కడికి పారిపోవాలో తెలియక పరుగులు తీస్తున్నాయి. ఎటు చూసినా భయం, గందరగోళం. కాని ఇంత గందరగోళం మధ్యలో ఒక వింతైన దృశ్యం. అందరూ భయంతో పరుగులు పెడుతుంటే మన కథలోని ఒక పాత్ర మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించింది. అందరూ ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే ఒక చిన్న పక్షి మాత్రం ఓ చెట్టు కొమ్మ మీద ఏమీ పట్టనట్టు నిశ్చలంగా కూర్చుని ఉంది. దానికి భయం లేదా? ఎందుకలా కూర్చుంది? ఈ ప్రశ్నలు అక్కడున్న వాళ్లకే కాదు, మనక్కూడా వస్తాయి కదా. అసలు ఆశ్చర్యమేందంటే ఆ పక్షి కళ్లల్లో భయమనేదే లేదు. చుట్టూ అంతా బీభత్సం జరుగుతున్నా దానిలో మాత్రం ఒక అద్భుతమైన ప్రశాంతత. నమ్మశక్యంగా లేదు కదా. అసలు ఆ పక్షికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనకున్న రహస్యమేంటి? సరే, ఇప్పుడు కథలో ఒక ముఖ్యమైన సంభాషణ జరగబోతోంది. దాని ద్వారా మనకే ఆ విషయం తెలుస్తుంది. అలా భయంతో పారిపోతున్న ఒక జింక ఈ పక్షిని చూసి ఆశ్చర్యంగా ఆగిపోయింది. మనందరి మనసులో ఉన్న ప్రశ్ననే అది అడిగేసింది. ఏంటి, ఇంత పెద్ద తుఫాను వస్తుంటే నీకు భయం వేయడం లేదా అని. ఈ ఒక్క ప్రశ్నతోనే కథలోని అసలు మర్మం బయటపడుతోంది. అప్పుడు ఆ పక్షి ఎంతో ప్రశాంతంగా ఇలా సమాధానం చెప్పింది. నాకు నా రెక్కల మీద నమ్మకం ఉంది. నేను కూర్చున్న ఈ కొమ్మ విరిగిపోతే పోని, నేను ఎగరగలను కదా. అబ్బా, ఏమా సమాధానం! ఇది కేవలం ఒక జవాబు కాదు, ఇది ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక బలమైన ప్రకటన. ఆ తర్వాత తుఫాను ఇంకా పెరిగిపోయింది. ఉగ్రరూపం దాల్చింది. ఆకాశంలో పిడుగులు, చెట్లను కూల్చేసే గాలులు. అయినా సరే ఆ పక్షి మాత్రం చెక్కు చెదరలేదు. అదే స్థానంలో అచంచలమైన నమ్మకంతో నిలబడి ఉంది. సరే, కథ అయితే ఇక్కడితో అయిపోయింది. కానీ ఈ కథ వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఇది కేవలం ఓ పక్షి గురించిన కథ కాదు, మనందరి జీవితానికి సంబంధించిన ఓ పెద్ద పాఠం ఇందులో దాగుంది. మరదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఒక్కోదానికి ఒక్కో అర్థముంది. అదేంటంటే, ఇక్కడ తుఫాను అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు, సవాళ్లన్నమాట. మరి పక్షి రెక్కలో అవే మనలో ఉండే టాలెంట్, మన సామర్థ్యాలు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ఆ రెక్కల మీద పక్షికి ఉన్న నమ్మకముంది చూశారా, అదే ఆత్మవిశ్వాసం. అయితే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? మన జీవితానికి ఉపయోగపడేలా ఒక 3 సింపుల్ సూత్రాలుగా వాటినిప్పుడు తెలుసుకుందాం. ఈ కథ మనకు ప్రధానంగా 3 విషయాలు నేర్పుతోంది. మొట్టమొదటిది, మన మీద మనకు నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, జీవితంలో ఎలాంటి తుఫానొచ్చినా తట్టుకుని నిలబడగలం. ఇక రెండోది, మన అసలైన బలం బయట పరిస్థితుల్లోనో ఇంకొకరి దగ్గరో లేదు, అది మనలోనే ఉంది. ఫైనల్గా మూడో పాయింట్, ఇది చాలా ముఖ్యం. మనం ఏ విజయం సాధించాలన్నా దానికి ఫస్ట్ స్టెప్ మనల్ని మనం నమ్మడమే. ఫైనల్గా ఈ కథ మొత్తం మనకిచ్చే ఒకే ఒక్క సందేశమేంటో చూద్దాం. అదేంటంటే, అచంచలమైన ఆత్మవిశ్వాసం. ఈ ఒక్క మాట చాలు మొత్తం కథ సారాంశాన్ని చెప్పేస్తోంది. బయట ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే, మనలో ఆత్మవిశ్వాసమనే ఆ ఒక్కటుంటే ఆ పక్షిలాగే మనం కూడా స్థిరంగా, ధైర్యంగా నిలబడగలుగుతాం. సో ఈ కథ మన ముందొక ముఖ్యమైన ప్రశ్ననుంచుతోంది. మరి ఆ పక్షిలాగే మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత అంతర్గత బలాన్ని, అంటే మన రెక్కల శక్తిని ఎలా గుర్తించాలి, ఎలా నమ్మాలి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదా.